నమస్తే, నేను ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. ఇదిగోండి ఈరోజు మళ్ళీ మనం డ్రాగన్ స్టార్ట్ అయిపోయిందండి. వర్షం అని చెప్పా కదా, ఫస్ట్గా మొన్న లాస్ట్ మంత్లో కోసాం. లాస్ట్ మంత్ కదా, ఫస్ట్ వీక్ కోసాం. ఇదిగోండి మళ్ళీ ఒక 3 కాయలు రెడీ అయినాయి. చూసారా, మొగ్గలన్నీ చూసారు, అన్ని ఫ్లవర్ ఉంది వచ్చినాయి అన్నీ. చూడండి, ఇంత వర్షమేనండి మనకి. చెప్తున్నా కదా, ఈ సంవత్సరం మనకి డ్రాగన్ వర్షమే. లాస్ట్ ఇయరే మనం ఫస్ట్ టైమే 45 కాయలు హార్వెస్ట్ చేసాం. ఇప్పుడు ఇంకా చెప్పవసలేదు, చూడండి ఎట్లా వచ్చినాయి. మనం చాలా ఈజీగా పండించుకునే పంట అండి ఇది. నేను చాలాసార్లు చెప్తున్నాను కదా. చిన్న టబ్బు చూసారా, ఆ ఫ్రూట్ టబ్లో వేసాను. ఇలా హార్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, కంటిన్యూ వీడియో అంతే. నేను ఫ్రూట్ వచ్చేసింది, కోసేద్దాం. ఫ్రూట్ చూపించి ఇవి కాస్త మనకి అనుకూలంగా వీలుగా ఉండాలండి, లేకపోతే కొయ్యటం చాలా కష్టం అన్నమాట. ముళ్ళు కదా, చెప్పాను కదా. ఫ్రూట్ బాగా పండిపోయింది. ఇక్కడ బాగా పండిపోయింది. చూసారా ఎంత ఉన్నాయి కాయలు, అరచే అంత వస్తున్నాయి. కాయ ఉంది కూడా. ఈ చట్నీ ఇది కూడా కోసేద్దాం. అసలు మన చెట్లు మనం సొంతగా పండించి కోసుకుంటే మనకి ఎంత ఆనందం అండి. ఆ సంతోషమే వేరు కదా. ఎక్కడో పండే డ్రాగన్ ఫ్రూట్ మన మిద్దె తోటలో అండి, చిన్న చిన్న కుండీలో. చూడండి, చూసారా, చిన్న పెయింట్ బకెట్ అది. ఇదే లాస్ట్ ఇయర్ 45 ఫ్రూట్స్ వచ్చినాయండి దీనికి. చూసారా ఎట్లా ఉన్నాయి చెట్లు. వర్షం పడింది కదండి, ఇంకా చక్కగా మంచి గ్రీనిష్ గా ఉన్నాయి. ఇంకోటి మాదిరిగా కోసేస్తే అయిపోద్ది. కోసాను, కలర్ అయిపోయిందా చూడ ఊడిపోయింది పక్క, బాగా పండిపోయి. పెద్ద పెద్ద ఫ్రూట్స్ 2 వచ్చేసి ఇంకా ఒక 3-4 days ఇవి అయిపోతాయండి. ఈ ఫ్రూట్స్ అయిపోతాయి. అట్లా మనకి 2 days కి 3 days కి హార్వెస్ట్ ఉంటూనే ఉంటుందండి. డ్రాగన్ హార్వెస్ట్ మనం డిసెంబర్ వరకు చక్కగా కోసుకుని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రూట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.